మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మనం ఆ నూతన సంవత్సర నిర్ణయాల్లో ఒక నిర్ణయంగా దేవుని కాడిని మోయు సంవత్సరం అని యవనస్తులు ప్రత్యేకంగా ప్రకటించుకొనండి. మీరే ఫ్యూచర్ పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్, ట్రెజర్ ఆఫ్ ద చర్చ్. మరి రానున్న దినాల్లో మీరే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, పరిశుద్ధంగా దేవుని కొరకు నిలబడాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. కనుక విలాప గ్రంథాలు 3:27 అండి. ఈరోజు యవ్వనమున దేవుని కాడిని మోయుట నరునికి మేలు. యవ్వనంలో దేవుని కాడిని మోయాలి, దేవుడే ఆ కాడిని నరులపై మోపును అని రాయబడి ఉందండి. యేసు ప్రభు కూడా ఏమంటారంటే మత్తయి సువార్త 11:28 భారంచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడి మీరు ఎత్తుకొనండి, సాధుశీలుడనని వినమ్ర హృదయుడునని మీరు నా నుండి నేర్చుకొనండి, అప్పుడు మీకు విశ్రాంతి లభిస్తుంది. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. దేవుని కాడి చాలా సులువైందండి, కానీ సాతాను కాడి చాలా బరువైన కాడి అన్నమాట. సంసోన్ మీద కాడిని పెడతారు కదా, కాడిని పెట్టి ఇనుప గానుగని తిప్పిస్తారనమాట. న్యాయాధిపతుల గ్రంథంలో 14, 15, 16 అధ్యాయాల్లో సంసోను గురించి వ్రాయబడింది. సాతాను కాడి చాలా బరువైందనమాట, కానీ యేసుప్రభు కాడి చాలా సులువైంది. కొంతమంది వ్యక్తులను చూద్దామండి. యవ్వనస్తులు ఈ సంవత్సరం మీ జీవితాలని దేవునికి ఇచ్చుకోనండి. ఎందుకంటే మీ యవ్వన కాలము వసంతకాలం. బెస్ట్ థింగ్స్ మీరు యవ్వనంలో సాధించగలరు అన్నమాట. విలియం కేరీ గారు ఆయన వెస్ట్ బెంగాల్కి వస్తారండి. ఇండియాకు వచ్చేసి 40 ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకొని బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారనమాట. అసలు ఆయన స్లోగన్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. 40 లాంగ్వేజెస్లో ఆయన బైబిల్ని తర్జుమా చేస్తారండి. మరి శౌర్యవాన్ని మనం తలంచుకుంటే 10 లక్షల ఆత్మల్ని ప్రభు కొరకు ఆయన సంపాదిస్తారనమాట. ఏ పునీతులు చూసినా కూడా డాన్ బోస్కో గారు ఎంత ప్రార్థన చేస్తారు, ఎంత ప్రేమిస్తారు పిల్లల్ని. ఆయన ప్రారంభించిన ఇంత మంచి పని, మరి తోడేళ్ల లాంటి పిల్లల్ని గొర్రె పిల్లల్లాగా మార్చి దేవుని బిడ్డలుగా మారుస్తున్నారనమాట. 150 సంవత్సరాల క్రితం ప్రారంభించిన మంచి పని చూడండి, యేసుక్రీస్తు వచ్చు వరకు కూడా కొనసాగునుగాక. ఫిలిప్పీ 1:6 పౌలు రాస్తాడు, మీలో ఇంత మంచి పనిని ప్రారంభించిన దేవుడు యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కొనసాగించునుగాక. తల్లిదండ్రులు లేని పిల్లల్ని చేరదీసి వాళ్ళకి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమనిస్తూ వాళ్ళని మంచి పౌరులుగా, మంచి ఎడ్యుకేషన్, వాళ్ళకి శిక్షణ అన్ని రంగాల్లో ఇచ్చి ఎక్కడ వాళ్ళకి తెలివిందో అక్కడ మంచి పౌరులుగా, దేవుని బిడ్డలుగా, దేశ పౌరులుగా తయారు చేస్తున్నారు. ఒక్క దేశమే కాదండి, ప్రపంచం అంతటా. మదర్ తెరీసా తల్లి మిషన్ ఆమె ఇక్కడ క్యాల్కట్టాలో ప్రారంభిస్తే ఆమె జీవిత కాలంలోనే అన్ని దేశాలకి వ్యాపించింది. ఇప్పుడు మరి 40,000 పైన సిస్టర్స్ ఆ సేవని కొనసాగిస్తున్నారు. నేను అనుకున్నాను, ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించిన మంచి పని అలా ప్రపంచం అంతటా ఇంకా అది కొనసాగుతూనే ఉందన్నమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అండి. ఎందుకంటే
అది నిస్వార్థమైన సేవ అన్నమాట, యవ్వనస్తుల కొరకు. అలాంటి డాన్ బోస్కో గారి లాంటి వాళ్ళు, అలాంటి తండ్రులు యవ్వనస్తులని దేవుని బిడ్డలుగా తయారు చేసే తండ్రులని దేవుడు మళ్ళీ మనకి ఇవ్వాలన్నమాట. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండంలో యోసేపు కానీ, తర్వాత దానియేలు కానీ, దావీదు కానీ, జాషువా, ఎస్తెర్, వీళ్ళందరూ, డెబోరా, దేవుని కొరకు వాళ్ళ జీవితాలను సమర్పించుకుంటారండి. 17 సంవత్సరాల వయసులో యోసేపు ఆది కాండం 37 నుంచి మరి 50 వరకు ఒక లెగసీ అండి. 110 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి గవర్నర్ అవుతే 80 సంవత్సరాలు అన్యుల దేశంలో ఐగుప్తులో గవర్నర్గా పనిచేస్తాడు. ఆ కరువు కాలంలో అందరి కరువు కూడా తీరుస్తాడు. అందరూ ఆయన దగ్గరికి ధాన్యం కొనుక్కోవడానికి వస్తారనమాట. అలాగే వృద్ధాప్యంలో తండ్రిని చూసుకుంటాడు. ఆయనను అమ్మివేసిన అన్నయ్యని క్షమించి వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకుంటాడనమాట. యోసేపు ఫలించిన కొమ్మ. ఆదికాండం 49:22 నుంచి వాళ్ళ నాన్న ఆయనను ఆశీర్వదిస్తాడు. జలాధారం చెంత నాటిన ఫలవృక్షం. జలాధారం అంటే ఇదో దేవుని యొక్క వాక్యం అండి, ఒక నదిలాగా. ఆ నది ప్రక్కన నాటిన ఫలవృక్షం. ఆ నీటిని పీల్చుకొని ఆయన ఎంతగానో ఫలించాడు, అందరికీ ఆశీర్వాదకరంగా మారాడనమాట. మనం కూడా యవ్వనంలో ఈ బైబిల్ గ్రంథాన్ని మనం పఠించి దాన్ని పాటిస్తూ ఉంటే దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తారండి. అందుకే మీరు బైబిల్ సంవత్సరంగా మీరు ప్రకటించుకోనండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్మిత్ విగిల్స్వర్త్, నేను ఆయన పుస్తకాన్ని చదివానండి. ఒక ప్లంబరు నల్లలు బాగు చేసుకుని ఆయన తన భార్య ద్వారా చదువు నేర్చుకొని వాక్యం బోధిస్తూ, ఎంత అంటే ఒక 15 నిమిషాల గ్యాప్ ఉండదంటండి, అట్లా బైబిల్ చదువుతాడంట. ఆయన 19 మంది చనిపోయిన వాళ్ళని కూడా లేపుతాడనమాట. 84 ఇయర్స్ పెద్దగా ఉంటాడండి. ఒక్క కంటి చూపు మందగించలేదు, మోషేలాగా అనమాట. పన్నులు ఊడిపోవడం కానీ ఏదీ లేదనమాట. అంత ఆరోగ్యంగా ఉంటాడు మరణించే నాటికి కూడా. అలా మనం బైబిల్ చదువుకోవాలండి. అది మనకి జీవాన్ని ఇస్తుంది. ఇది జీవం ఇచ్చే జీవవృక్షం, యేసు ప్రభు జీవపు వాక్యం అన్నమాట. ఇంకా అలాగే యోసేపు అయిపోయింది కదండి. దావీదు చూస్తే, దావీదు కూడా 17 సంవత్సరాల వయసు వరకు బెత్లెహేంలో వాళ్ళ నాన్నగారి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆయన మరి ఎప్పుడు దేవుని స్తుతించేవాడంట. ఆ స్తుతి పాటలే కీర్తనల గ్రంథంలో లిఖించబడ్డాయి. 75 కీర్తనలు. 34వ కీర్తనలో ఆయన అంటాడు, నీ స్తుతి ఎల్లప్పుడూ నా పెదవుల మీద ఉంటుంది, నేను ఎల్లవేళలా నీకు వందనాలు అర్పిస్తాను. అన్ని కీర్తనలు 75 కూడా దావీదు రాసినవి చాలా బాగుంటాయి. ఒక్కడే గొర్రెలు కాస్తూ మరి బెత్లెహేంలో ఆ గడ్డి మైదానాల్లో ఆ పుల్లలు ఏరుకొని సితార చేసుకొని దేవుని స్తుతించేవాడు. మరి గొర్రెలు నిద్రపోయిన తర్వాత దీపం పెట్టుకొని మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుకునేవాడు. 7 సార్లు దేవునికి వందనాలు చెప్పేవాడు. 119వ కీర్తనలో ఉంటుందన్నమాట. దినానికి 7 సార్లు నేను నీకు వందనాలు చెప్తాను, రాత్రి అంతా మేల్కొని నీ వాక్యాన్ని ధ్యానించుకుంటాను. రాత్రి సాతాను శోధించే సమయం. ఎలా గెలవాలి అని అంటే యాంటీడోట్, విరుగుడు అంటే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకోవాలండి. దేవుడు మనతో అనేక రహస్యాలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఎలీషాల పడకల మీద మరణించిన వాళ్ళు జీవిస్తారనమాట. దేవుని యొక్క జీవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వాళ్ళ పడకల మీదనే మరణించిన వాళ్ళని దేవుడు లేపుతారు వాళ్ళు ప్రార్థించినప్పుడు అన్నమాట. మన రహస్య జీవితాన్ని దేవుడు చూస్తారు. అది దేవునికి ప్రీతికరంగా ఉండాలండి. మత్తయి 6లో రహస్య ప్రార్థన, రహస్య ఉపవాసం, రహస్య దాన ధర్మాలు. రహస్యమందున్న తండ్రి మన రహస్య జీవితాన్ని చూస్తూ ఉంటాడనమాట. దావీదు అలా పాటలు పాడుతున్నాడు. ఎవరు విన్నారండి? అడవిలో దేవుడు విన్నారు. ఆయన చేసిన ప్రార్థన దినానికి 7 సార్లు 119లో 164లో రాయబడి ఉంటుంది. అలాగే
రాత్రంతా వాక్యం ధ్యానించుకున్నట్లుగా 119లో 148 వాక్యంలో ఉంటుంది అన్నమాట. ఎంత పెద్ద కీర్తన అండి కదా. దేవుని అలా స్తుతిస్తాడనమాట. కీర్తన అంటే ప్రార్థన, పాట రూపంలో ప్రార్థన అన్నమాట. అలా ఉన్న దావీదుని దేవుడు సమూయేలు ప్రవక్తని పంపించి మరి ఆయనని ఇజ్రాయేల్ రాజుగా ప్రకటిస్తాడండి. అంత నమ్మకంగా గొర్రెల్ని కాస్తాడు. సింహాలు ఎలుగుబంట్లు వచ్చినప్పుడు ఒడిసెల రాతితో వాటిని కొట్టి చంపేవాడు అనమాట. అందుకే గోలియాతుని చంపడానికి కూడా ఒక్క ఒడిసెల రాతితో గోలియాతుని చంపుతాడు. అంటే ఎక్సలెంట్గా ఆయన పని చేయడం నేర్చుకున్నాడు అనమాట. సామెతలు 22:29లో తన పనిని నైపుణ్యంతో చేసేవాడు రాజులకి సేవ చేస్తాడు, రాజుల ఎదుట నిలబడతాడు, కానీ మామూలు సామాన్య జనులను సేవించడు. దావీదైతే సౌలు రాజు దగ్గర పనిచేస్తాడు, తర్వాత ఆయనే రాజు అవుతాడు. యోసేపు ఫరో రాజు చెంత గవర్నర్ అయిపోతాడు. దానియేలు కూడా మరి బాబిలోనియా రాజు దగ్గర, పారసీక రాజు దగ్గర ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. అలా ఉన్నత స్థానంలో ఉంచుతారండి. మీ పనిని మీరు నైపుణ్యంతో అంటే స్కిల్గా ఎక్సలెంట్గా చేయాలన్నమాట. ఆ ఎక్సలెంట్ స్పిరిట్ని దేవుడు దానియేలుకి ఇచ్చారని దానియేలు 6:3లో ఉంటుంది. ఎక్సలెంట్గా పనిచేయండి, కష్టపడి పనిచేయండి యవ్వనస్తులు. ఇది సాతాను శోధన కాలం అండి, అపాయకర సమయాలు, చివరి రోజులు, అంత్యదినాలు. 2 తిమోతి 3 మీరు చదవండి. అంత్యదినములలో అపాయకర సమయాలు వస్తాయి. ప్రజలు స్వార్థపరులు, ధనాశ, తల్లిదండ్రులను ధిక్కరిస్తారు, శరీర వాంఛలనే కోరుకుంటారనమాట. దెల్ బి లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. సుఖాల్ని కోరుకుంటారు, గర్వంతో ఉబ్బిపోయి ఉంటారు, తల్లిదండ్రులను ధిక్కరిస్తారు, ఇలా ఉంటారు. ఎవరు ఇలా చేస్తున్నారంటే సాతాను పుత్రుడు, క్రీస్తు విరోధి అండి. ఆ దేవుని యొక్క పుత్రుడు యేసు ప్రభువు మనలో ప్రేమ కరుణని పెడుతుంటే సాతాను పుత్రుడు క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు ఎలా ఉంటాడో క్యారెక్టరు దానికి ఆపోజిట్ అన్నమాట. ఏం చేస్తాడు ఈయన అంటే మనుషుల హృదయాల నుంచి ప్రేమను తీసేస్తాడండి. ప్రేమను తీసేసి తాను కూర్చుంటాడు. ఈయన ఎవరు అనంటే క్రీస్తు విరోధి, మృగము అని రాస్తారు బైబిల్ గ్రంథంలో. ఈయనని బీస్ట్ అని రాస్తారనమాట. అంటే అలాంటి లక్షణాలు ఆయన కలిగి ఉంటాడు. ఆయనని గురించి కూడా కొద్దిగా ధ్యానించుకుందామండి. ఎందుకు అంటే ఈ మధ్య అమ్మాయి అబ్బాయి విడిపోతున్నారు పెళ్ళి తర్వాత అని. ఇంకా ఒక తల్లి ఫోన్ చేసి నాతో ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, అంతా అయిపోయింది, తిరుగుడంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి నువ్వు నాకు వద్దు అంటున్నాడు కనుక అమ్మాయి చనిపోతా అంటుంది. నేను రాత్రి అంతా కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎలా ఈ అమ్మాయితో అంతా అయిపోయింది, ఆ అబ్బాయి ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటున్నాడు కాబట్టి ఈ అమ్మాయి చనిపోతా అంటుంది. ప్రభు వెంటనే ఏం చెప్పారంటే అమ్నోనులు ఉన్నారు జాగ్రత్త అన్నారండి. అమ్నోను ఎవరు అనంటే దావీదు యొక్క జ్యేష్ఠపుత్రుడండి. 2 సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో ఈ అబ్బాయిని మనం చూస్తాం. యవ్వనస్తుడు అనమాట. ఈ స్పిరిట్, ఏ స్పిరిట్ అయితే ఆ అబ్బాయిలో ఉందో ఇప్పుడు చాలామందిలో దేవుని ఆత్మ లేని అబ్బాయిల్లో ఈ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అనంటే ఈ అమ్నోను దావీదు జ్యేష్ఠపుత్రుడు, ఆయనకి వాళ్ళ మారు చెల్లెలు, అంటే దావీదుకి చాలామంది భార్యలు ఉంటారండి. ఈయన ఒక భార్యకు పుడతాడు దావీదుకి. ఇంకా తన మారు చెల్లెలు తామార్, అబ్షాలోం యొక్క చెల్లి, ఆ అమ్మాయి ఇంకొక భార్యకి, అంటే దావీదు ఇంకో భార్యకు పుడుతుంది కాబట్టి స్టెప్ సిస్టర్, మారు చెల్లెలు అంట. ఆ అమ్మాయి కన్యక అంట, మగపోడిమి ఎరుగని కన్యక కనుక అమ్నోనుకు ఆ అమ్మాయి మీద మరులు కొన్నాడంట. అమ్నోను ఆ అమ్మాయి మీద మరులు అంటే వలపు అన్నమాట. ఎందుకు వలపు జాగ్రత్తగా వినాలి, మీరు చదవాలి. కన్యక కాబట్టి ఎవరు తాకలేదన్నమాట. ఈ అమ్నోన్ స్పిరిట్ ఏంటి అంటే డిమానిక్ స్పిరిట్ అన్నమాట, కామ పిచాచి. ఈ పిచాచికి కన్యకలు కావాలి, అంటే కన్నె పిల్లలు కావాలన్నమాట.
కన్యత్వం కోల్పోయిన వాళ్ళు కాదు, కన్నె పిల్లలు కావాలి. ఆ అమ్మాయి మీద చాలా కోరిక. ఎందుకంటే మగపోడిని ఎరుగని రాజకుమార్తె అండి, దావీదు రాజు కుమార్తె. ఇంకా ఎంత అంటే ఆ కామపిచాచ కావాలి కావాలి, మృగాలు చూడండి రక్తం తాగుతాయి అట్లా అన్నమాట. అప్పుడు ఆయనకి ఈ అమ్నోనికి ఇంకొక దుష్ట ఫ్రెండ్ ఉంటాడు, యోనాదాబ్ అని. ఎవరో కాదు, వాళ్ళ పెదనాన్న కొడుకే, దావీదు వాళ్ళ అన్నయ్య షిమ్యా ఆయన కొడుకు అన్నమాట. ఏంటిరా, ఎందుకురా నువ్వు ఇట్లా దిగులుగా ఉంటున్నావు అంటే, నాకు తామారు మీద కోరిక కలిగిందిరా, ఎలా అయినా అమ్మాయిని నేను పొందాలి. అప్పుడు ఒక దుష్ట ప్లాన్ ఇస్తాడండి. యవ్వనస్తుల ప్లాన్, ఇట్లాంటి వాళ్ళ ప్లాన్ తీసుకుంటే ఇలాగే జరుగుతుంది. అమ్నోను కథ ముగిసినట్లే అనమాట. ఏదో నీకు జ్వరం వచ్చినట్టుగా నువ్వు పడుకో, మీ నాన్న నేను చూడ్డానికి వచ్చినప్పుడు చెల్లిని కొంచెం పంపించండి అన్నయ్య, చెల్లిని కొంచెం పంపించండి నాన్న, నాకు చెల్లి అన్నం తయారు చేయాలి, రొట్టెలు చేసి పెట్టాలి అని. దావీదు వస్తాడు చూడ్డానికి, కొడుక్కి బాగాలేదు, అందులో జ్యేష్ఠపుత్రుడు, మొదట పుట్టిన వాళ్ళంటే చాలా ప్రేమ ఉంటుంది కదండి. అప్పుడు అమ్నోను అంటాడు, నాన్న తామార్ని చెల్లిని ఒకసారి నా దగ్గర పంపించరా, చెల్లి స్వయంగా నాకు రొట్టెలు కాల్చి పెట్టాలి అని అంటే, సరే లేరా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి పంపిస్తాడు, కొంచెం మీ అన్నయ్యకి నువ్వు వెళ్ళి కొంచెం రొట్టెలు చేసి పెట్టమ్మా అని. దావీదైనా ఆలోచించాలి కదా, జ్వరం వచ్చింది వాడికి, జ్వరం వస్తే తామారే ఎందుకు చేసి పెట్టాలి రొట్టెలు, ఇంకెవరైనా చేసి పెట్టవచ్చు, పని వాళ్ళు తక్కువ రాజకుమారులకి. ఆలోచించకుండా అమ్మాయిని పంపించేస్తాడు. అమ్మాయి వస్తుంది, పాపం నాన్నగారు చెప్పారు కదా అని తండ్రి మాటకి లోబడి విధేయించాలని వచ్చి రొట్టెలు చేస్తుంది. ఆ రొట్టెలు చేసిన తర్వాత ఇంకా అన్నయ్యకి తినడానికి పెడితే మొత్తం ఆయన ఆ అమ్నోన్ దగ్గర ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ బయటికి వెళ్ళండి అని పంపించేస్తాడు. ఇంకా ఈ అమ్మాయి అమ్నోన్ మిగిలిపోతారు. లోపలికి నా గదిలోనికి తీసుకొని రా అన్నప్పుడు లోపలికి వెళ్తుంది. అప్పుడు కూడా అమ్మాయికి కొంచెం వివేకం ఉండాలి కదా. కన్నె పిల్లలు మీరు ఎవ్వరి గదిలోనికి వెళ్ళొద్దు, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు. మీరు వెళ్ళవలసింది పెళ్ళి అయిన తర్వాత మీ భర్త గదిలోనికి, అంతవరకు ఎవ్వరి గదిలోనికి మీరు వెళ్ళకూడదు. అప్పుడు తీసుకొని వెళ్తుంది, పాపం అమాయకంగా తీసుకొని వెళ్తే ఆ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయిని మానభంగం చేస్తాడనమాట. చెప్తుంది వద్దు అన్న అని చెప్తుంది అనమాట. ఇలా చెయ్యొద్దు, పిచ్చి పని చెయ్యకు, నిన్ను ఒక పిచ్చివాడిగా జమ కడతారు, నన్ను కూడా అలాగే చూస్తుంది లోకం, నువ్వు నాన్నని అడుగు అన్నయ్య, కావాలంటే అడిగితే నాన్న నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ రోజులలో ఆచారం ఉండేదండి, ఒక తండ్రికి పుట్టిన వేరే తల్లులకు పుట్టినప్పుడు పెళ్లి చేయొచ్చు అనమాట. అబ్రాహం సారాల్ వివాహం అలాగే జరుగుతుంది. అయినా కూడా వినిపించుకోడనమాట కామ పిచాచి. ఈ అమ్మాయి కావాలి అని ఆ అమ్మాయిని మానభంగం చేసిన తర్వాత, ఇప్పుడు మానభంగం చేసిన తర్వాత ఏమని రాయబడి ఉంటుందంటే, చాలా జాగ్రత్తగా వినాలండి, చదవాలి. ఇంతకుముందు ఆ అమ్మాయి మీద ఎంత వలపో అంతకి రెట్టింపు ద్వేషం పుట్టిందంట. ఈ మృగం చూడండి, కామ పిచాచి లక్షణాలు. ఆ అమ్మాయి కన్నెపిల్ల కాబట్టి ఆ అమ్మాయి మీద వలపు, మానభంగం చేసిన తర్వాత ఏంటి, ఆ అమ్మాయి మీద ద్వేషం కలిగిందంట. అప్పుడు ఇంకా పని వాళ్ళని పిలిచి దీన్ని బయటికి నెట్టేసి తలుపులు మూసేయండి. పని వాళ్ళు ఆ అమ్మాయిని బయటికి నెట్టేస్తారండి, నెట్టేసి తలుపులు మూసేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి బట్టలు చించుకొని తల మీద దుమ్ము పోసుకొని ఇలా కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఒక రాజకుమార్తె, పరిశుద్ధమైన అమ్మాయి, ఒక మంచి పని నాన్నకి విధేయించాలని వస్తే ఇలా చేస్తాడనమాట. అంత కామ పిచాచి మృగం అన్నమాట. ఇవన్నీ దెయ్యాలండి, సాతాన్ రాజ్యంలో ఉన్న డీమన్స్ అన్నమాట. త్రాగుడు, ఎప్పుడు విందులు వినోదాలు, పాపం చూడడము. ఇంకా తన ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అన్నయ్య అబ్షాలోము అన్ని బట్టలు చించుకొని తల మీద దుమ్ము పోసుకొని ఏడుస్తూ తల కొట్టుకుంటూ, ఏమైంది తల్లి, ఏమైంది చెప్పు, అన్న నిన్ను ముట్టుకున్నాడా? అప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి. ఇంకా అబ్షాలోము పండ్లు పటపట కొరుకుతాడు, కక్ష పెట్టుకుంటాడు. వాడు నా చెల్లిని పిలిచి ఇలా చేస్తాడా
అని కక్ష పెట్టుకొని ఎట్లయినా చంపాలి. 2 సంవత్సరాలు దావీదుకి తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడైనా మందలించి పెళ్లి చేయొచ్చు కదా, కానీ దావీదు చేయడు. ఆయనకి ఇష్టమంట పెద్ద కొడుకు అంటే అని రాయబడింది ఇక్కడ. ఇంకా ఈయన మాత్రము అబ్షాలోం కక్ష పెట్టుకొని ఇంకా విందుకు పిలవాలి ఒక ప్లాన్ చేసుకుంటాడనమాట. చేసుకొని నాన్న దగ్గరికి వెళ్ళి పొలంలో గొర్రెల ఉన్ని కత్తిరించినప్పుడు వాళ్ళు విందు చేసుకుంటారు. నాన్నగారు మీరు రండి అంటే, నేను రానురా, నీకు భారం అవుతుంది, నువ్వు రాకపోతే పోనీ అన్నయ్యని పంపించండి, వాళ్ళని కూడా పంపించండి రా పో అంటాడు. లేదు నాన్న పంపించండి అని బ్రతిమలాడితే, సరేలేరా మీ అన్నయ్యలు వస్తారు. అప్పుడు ఇంకా పని వాళ్ళకి చెప్తాడు, విందు అరేంజ్ చేస్తారు కదా పొలంలో, ఇంకా అందరికీ బాగా తాగించి మా అన్నయ్య పెద్దన్నయ్య అమ్నోన్ నీ పొడిచి చంపండి, మీరేమి భయపడొద్దు, నా ఆజ్ఞ ఇది, వాడిని చంపాలి. అప్పుడు వాళ్ళు తాగిన తర్వాత అప్పుడు ఆ పనివాళ్ళు అబ్షాలోం పనివాళ్ళు అమ్నోన్ని పొడిచి చంపుతారండి. చూడండి, దావీదు ఇంట్లో మానభంగాలు, దావీదు ఇంట్లో హత్యలు జరుగుతున్నాయి. ఒక కొడుకు ఇంకొక కొడుకుని చంపాడు, ఒక కొడుకు తన కూతుర్ని మానభంగం చేశాడు. అప్పుడు ఆ ఇంట్లో భార్యలు పిల్లలు అంతా 2 ముక్కలైపోతుంది కదండి. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో. ఇంకా ఇలాంటి వాళ్ళు చూడండి, ఈ అమ్నోను స్పిరిట్ ఆడపిల్లలకి చెప్తున్నాను. ఎందుకంటే మొన్న ఆ తల్లి చాలా ఏడుస్తుంది. ఒక్కరు కాదండి, నేను 28 సంవత్సరాల సేవలో ఎంతమంది అమ్మాయిలు, అక్క నువ్వంటే నాకు ఇష్టం అని పెళ్లి చేసుకొని అమ్మ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ పెద్ద కట్నంతో పెళ్లి చేస్తాను కానీ వెళ్ళిపోయాడు. అప్పుడేమో నేను ఫోన్ చేస్తే ఎప్పుడంటే అక్కడ వెంటనే వచ్చేస్తాడు టక్కుమని. ఇప్పుడేమో పారిపోయాడంటే అప్పుడు ఊరికే చట్టా పట్టాలు వేసుకొని తిరగడం కదమ్మా. ఇప్పుడేమో భార్య పిల్లలు, అయినా నీ మీద మోజు అయిపోయింది, ఇంకొక అమ్మాయి కావాలి. పుట్టింటికి వెళ్తే నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు రావద్దు. 1 నెల తర్వాత అమ్మకు చెప్పేశాడు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే నువ్వు కూడా వెళ్ళిపో అని, నాకు దిక్కు లేదని. ఇంకొక బాబుని తీసుకొని ఒక అమ్మాయి నా దగ్గర వచ్చిందండి. ఎలా అండి ఇట్లా? ఎంతమంది ఈ విధంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. మగపోడి మేరుగని కన్య. రిబెక్కా ఆదికాండం 24లో 16లో మగపోడి మేరుగని కన్య. మీరు కాపాడుకోవాల్సింది ఆడపిల్లలకి మగపిల్లలకైనా చెప్తున్నాను, మీ దేహం దేవుని యొక్క ఆలయం, దేవుని మహిమ కోసం మీరు వాడండి. వివాహానికి ముందు మీ అమ్మ నాన్న చదువు కొరకు మిమ్మల్ని కాలేజ్కి పంపిస్తే చదువుకోండమ్మా, చదువుకొని ఇంటికి వచ్చేసేయండి. పరిశుద్ధంగా మీ కన్యత్వాన్ని కాపాడుకోండి. అప్పుడు మీ మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుందమ్మా. రిబెక్కా ఎంత పరిశుద్ధమైన అమ్మాయి. ఇస్సాకు ఆమెను పెళ్లి చేసుకొని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. రిబెక్కా కూడా తల్లి ప్రేమని ఇస్సాకు ఇచ్చిందని ఆదికాండం 24:67. మీరు ఈ కంప్యూటర్స్, ఇది అది హైటెక్ సిటీ, ఈ టెక్ సిటీ అంతా కోల్పోయిన తర్వాత చచ్చిన ఎలుకల్లాగా కనబడతారు దేవునికి. దేవునికి కావాల్సింది మీ హెడ్ నాలెడ్జ్ కాదు, పరిశుద్ధత. మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోనండి. అప్పుడు మీ జీవితం చాలా బాగుంటుంది. మీకు రాబోయే భర్త రిబెక్కా ఇస్సాకుల జీవితంలాగా చాలా బాగుంటుంది మీ మ్యారీడ్ లైఫ్. మీకు పుట్టబోయే పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఇలా ఎంతమంది అమ్మాయిలు నాయన తామార్లాగా అయ్యా వాళ్ళు బలైపోతున్నారు ప్రభా. మగవాళ్ళ కామానికి బలైపోతున్న పిల్లలు తండ్రి, ఆ అమ్నోన్ స్పిరిట్ నుంచి విడుదల ఇవ్వండి. మరి తామార్ లాంటి అమాయకమైన పిల్లలు కూడా అయ్యా ఒంటరిగా మగవాళ్ళ గదిలోనికి వెళ్లకుండా మీరు సహాయం చేయండి. అలాగే దావీదు, అలాగే యాకోబు కుమార్తె దీనా తొందరపడుతుంది ప్రభా. ఆదికాండం 34లో ఆమె కూడా బలైపోతుంది. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు ప్రభా, ఎవ్వరు కూడా వివాహానికి ముందు ఇలాంటి తప్పులు చేయకుండా పరిశుద్ధంగా ఉండేటట్లుగా
మీరు కృపని దయచేయండి, పరిశుద్ధ వస్త్రంతో కప్పండి ప్రభా. వాళ్ళ కన్యత్వాన్ని కాపాడుకోవడానికి కృపని దయచేయండి. యవ్వనస్తుల్ని పరిశుద్ధ ఆత్మతో అభిషేకించండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సాతాన్ రాజ్యంలో ఇలా బలైపోయే దానికంటే దేవుని రాజ్యంలో దేవుని కాడిని మోయుట ఎంతో ధన్యమైనది కదా. మీ పరిశుద్ధ జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకొని దేవుని కొరకు ప్రకాశించండి. ఒక ఎస్తేరు, ఒక డెబోరా లాగా, ఒక దానియేలు, యోసేపు లాగా, దావీదు లాగా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.